హలో, అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నా. అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను కొత్త జ్యువెలరీ జార్తో మీ ముందుకు వచ్చేసిన. సో ఇంకా వెయిట్ ఎందుకు చేయడం, ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. సో ఒకటొకటి రివ్యూ చేసుకుందాం మనం, ఓకేనా? ఇది ఫస్ట్ వాచ్ అండి. ఇది జోఫ్రెష్ వాచ్. జోఫ్రెష్ అంటే మీకు ముందే చెప్పాను కదా, ఇట్లా జూడియో లాగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి $20 ఉంటుండొచ్చు ఈ వాచ్, అంతకన్నా అయితే ఉండదు. బట్ నాకు ఇది నచ్చింది. కలర్ కూడా బాగుంది యాక్చువల్గా చూస్తే, మెరూన్ కలర్. నేను పెట్టుకుంటానో లేదో కూడా దానికి తెలియదు, కానీ మనం ఉంచుకుందాం, ఇది పక్కన పెట్టుకుందాము. సో మనం ETSY పైల్లో పెట్టుకుందాము. సో మనకి గుర్తుంది కదా, ETSY పైల్, డిస్కార్డ్ పైల్. ఇది చూడండి, ఇది కుక్క. ఈ కుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది డాల్మేషన్ కుక్ అనుకుంటా. ఇది బ్రోచ్, బట్ చాలా మంచిగా అనిపిస్తుంది, నాకైతే నచ్చింది. మనం ఇది ETSY పైల్లో పెట్టేసుకుందాము. ఈరోజు మనకేమన్నా గోల్డ్ వస్తుండొచ్చు అంటారా? వస్తే బాగుంటుంది, రాకపోతే ఏం చేయలేం, మనం ఇంకా నిధి వెతకడమే. ఇది చూడండి, ఇది ఎనామిల్తో చేసిన ఇయర్ రింగ్స్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. లైక్ నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. నాకు తెలిసి ఇది 1970, 1980 ఇయర్ రింగ్స్ అయి ఉంటుంది. సో మనం ETSY పైల్లో పెట్టుకొని దాన్ని అమ్మి చూద్దాం. నేను వీటన్నిటికీ ప్రైస్ ట్యాగ్స్ నాకు సిమిలర్ ఐటమ్స్ కనిపిస్తే యాడ్ చేస్తా. అండ్ ఇంకొకటి ఇయర్ రింగ్స్. ఇది పక్కా కాస్ట్యూమ్ జ్యువెలరీ లాగా ఉంది, బట్ అవునా కాదా తెలీదు. బట్ కలర్స్ అయితే బాగున్నాయి. ఇది పక్కా కాస్ట్యూమ్ జ్యువెలరీ, దీనికి పెద్ద హిస్టరీ కూడా ఉండదు నాకు తెలిసి. అంతే, ఇంకా దానికి చూద్దాం. మనం ETSY పైల్లో పెట్టుకొని నేను చెక్ చేస్తా ఫస్ట్ ఎంత ఉండొచ్చు ఏంది అని. దాని పూర్వాపరాలు చెక్ చేసి మీకు పెడతా నేను. నాకేమన్నా కనిపిస్తే లైక్ గూగుల్ లెన్స్లో చెక్ చేసి పెడతా, ఓకేనా అండి? దీన్ని మనము మళ్ళీ సేవింగ్ పైల్లోనే పెట్టుకుందాం, ETSY మన షాప్ పెట్టే పైల్లో. అండ్ ఈ వాచ్ చూడండి, యాంకర్ ఉంది మధ్యన, బెల్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఇది ఏ బ్రాండెడ్ ఐటము అట్లయితే డెఫినెట్గా కాదు. క్వాడ్స్ మూమెంట్ అనేమో రాసుంది దీని మీద. సో మనం ETSY పైల్లో పెట్టుకుందాం. ఇవి చూడండి, ఇవి క్లేర్స్ ఇయర్ రింగ్స్. క్లేర్స్ అంటే మీకు చెప్పాను కదా, జూడియో లాంటిది. నాకు తెలిసి $50 కూడా ఉండదు, కాబట్టి అసలు నేను యూజ్ కూడా చెయ్యను నాకు తెలిసి. మళ్ళీ డొనేషన్లో వేసేద్దాము. సో డొనేషన్ పైల్లో వెళ్ళిపోయింది. ఇది చూడండి, ఇది ఒక పిన్, లైక్ స్కార్ఫ్స్కి ఇంకా పెట్టుకుంటారు కదా, అట్లాంటి పిన్ అనిపిస్తుంది. బట్ డిస్కలరేషన్ కూడా ఉంది దాని మీద, అవి కూడా ఊడిపోయినాయి. సో మనకి ఇది ఏ పనికి రాదు. సో మనం ఏం చేద్దాం, దీన్ని మళ్ళీ డొనేషన్ పైల్లో వేసేద్దాము. అండ్ ఇది చూడండి, మెటల్ ఇయర్ రింగ్స్. మెటల్, స్టీల్ మెటలే, బట్ దాని మీద ఎనామిల్తో చేసిండ్రు, బాగున్నాయి. వీటికి ఎంత ఉంటుండొచ్చో నాకైతే ప్రైస్ తెలీదు, బట్ ఇది నేను ETSY పైల్లో పెడతా. చూసుకొని దాన్ని సెర్చ్ చేసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు యాడ్ చేస్తా. ఇవి చూడండి, చిన్న ఇయర్ రింగ్స్ వైట్ రాళ్ళతో వచ్చినాయి, చాలా బాగున్నాయి, చెమకాయిస్తున్నాయి. బట్ ఇవేంటివంటే, ఇవి నేను అంటే నా పర్సనల్గా పెట్టుకుంటా, నా పర్సనల్ స్టాష్ అనమాట ఇది. ఎందుకంటే నాకు నచ్చింది, నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మాత్రమే యూస్ చేస్తా. ఇది చూడండి, ఇది ఒక బ్రోచ్. సో ఇది ఎనామిల్ బ్రోచ్, బట్ దాని మీద ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్న బ్లూ కలర్వి, అవి మటుకు హైట్ అండ్ లైక్ కొంచెం హైట్ లాగా ఉన్నాయి. అవి అంటే టెక్స్చర్డ్ ఉన్నాయి అని చెప్పగలుగుతా. చాలా బాగుంది. నేను ఇది ETSY పైల్లో పెడదాము. చూడండి ఎలా ఉంది. పక్కన పెట్టుకుందాం మనం.
ఇది కూడా చూడండి, బ్రోచ్ హ్యాట్ టైప్, పైరేట్ హ్యాట్ ఉంటుంది కదా అట్లా ఉంది ఇది. డిస్కలరేషన్ అయితే కనిపిస్తుంది నాకు. ముత్యాలు ఉన్నాయి, వాటిని నాకైతే మంచి ముత్యాలు అయితే కాదు, బట్ ఓల్డ్ పీస్ ఫర్ షూర్, అది మటుకు నేను చెప్పగలుగుతా. సో యా, ఇలా ఉంది అది. చూడండి ఎలా ఉందో. ఇది మనము పైల్లో పెట్టుకుందాం, ETSY పైల్లో. ఇంకొకటి చూసిండ్రా, ఇది ఐ గెస్ ఈ బ్యాగ్ అంతా ఈ బ్రోచ్లు పిన్నులది కావచ్చు. సో ఇది చూడండి ఎలా ఉందో. ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పలేను, కానీ దానికి డెఫినెట్గా చరిత్ర ఉంది. అది మనకు లాకెట్ లాగా యూజ్ చేయొచ్చు, పిన్ లాగా యూజ్ చేయొచ్చు మీరు చూస్తే. సో ఇది నేను బాగానే ఉంది. సో మనం ETSY పైల్లో పెట్టుకుందాం దీన్ని. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ఎనామిల్తో చేసిన ఇయర్ రింగ్స్. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి, బట్ మీరు చూస్తే కింద హ్యాంగింగ్ ఏదో పోయిందండి. దాని హ్యాంగింగ్ నేను క్రియేట్ చేయగలుగుతానని చెప్పాను కదా, నేను క్రాఫ్ట్స్ చేస్తా అని. దానికి ఏదైనా ముత్యమో ఏదో ఒకటి పెట్టి అమ్మేద్దాము. సో ETSY పైల్లో పెట్టుకుందాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను. ఈ పైల్ నేను $19.99కి తీసుకున్నా. సో ఇది వర్తా లేదా చెప్పాలి మీరే. నాకు తెలిసి వర్త్ అనిపిస్తుంది. ఇది చూడండి, ఇది కూడా బ్రోచే అండి. సో నేను ఇక్కడ నెంబరింగ్ కూడా ఇస్తున్నాను కదా, మీకు ఏదైనా నచ్చితే ఆ నెంబర్తో కామెంట్ చేయండి. ఇది వెస్ట్రన్ జర్మనీ అనేమో రాసుంది. నాకు తెలిసి వెస్ట్రన్ లైక్ జర్మనీ ఏంటిదో అది, కానీ బాగుంది. సో ఇది ETSY పైల్లో పెడతాను నేను. ఇప్పటి వరకు మన మనీ మనకు బ్యాక్ వచ్చేసినాయి అని నాకు అనిపిస్తుంది, బట్ తెలీదు. $19 పెద్ద మ్యాటర్ కాదు కదా. సో అండ్ ఇంత సర్ప్రైజింగ్ స్టఫ్ ఇంకా ఉంది చూడండి. మీరు మీ ఇంటి వరకు చూడాలి నా వీడియో, అప్పుడే మనకి ఏమొచ్చినాయని మీకు అర్థమవుతుంది. సో నాతోని లెట్స్ ఓపెన్ ద స్టఫ్. ఇది చూడండి, పిచ్ ఇయర్ రింగ్స్. కింద చూడు జాలి కూడా ఉంది, అదేదో పాము పూసం ఇడుస్తుంది చూడు అట్లా ఉంది. అండ్ అది కూడా ఇరిగిపోయింది జాలి, నెట్ లాగా ఉంది. సో నేను దాన్ని ఏమీ యూస్ నేనేమీ చేయలేను దాంతో. సో నేను అది డొనేషన్ పైలు వేద్దాం. చూడండి, కలర్గా పూసలతోని ఎవరో చేసిండ్రు, కానీ బాగానే ఉంది. సో బట్ దాన్ని ఏం చేయాలో మటుకు నాకు అంతగానం ఇప్పుడైతే ఐడియా లేదు. అసలు ఏంది అని కూడా ఐడియా వస్తలేదు నాకు అది. సో అది ఏం చేయాలో అర్థం కనిపించాలన్నమాట. సో అక్కడ మధ్యన ఉండిపోయింది అది. సో అలా పెట్టేద్దాం. ఇవి చూడండి, ఇవైతే కోటీలో దొరుకుతాయి కదా ఆ ఇయర్ రింగ్స్, లైక్ 10 రూపాయలకో 5 రూపాయలకో ఉంటాయి కదా బండి మీద, అట్లాంటివి. కానీ బాగానే ఉన్నాయి. సో బట్ నాకేమైతే చేయాలని తెలవట్లేదు ప్రస్తుతం. సో ఏం తెలియని పైల్. ఇక్కడ చూడండి, ఇది బో పిన్ బ్రోచ్, చాలా బాగుంది. దీనికి డెఫినెట్గా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటిదో నాకు తెలియదు, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, బట్ నేను చెక్ చేసి యాడ్ చేస్తా. బాగుంది కదా, చూడ్డానికైతే బాగుంది. అండ్ మీకు ఏ వీడియోస్ నచ్చుతాయండి ప్లీజ్ చెప్పండి. సో దాన్ని బట్టి మనము డిజైన్ చేసుకున్నాం వీడియోస్. ఈ పర్ల్స్ చూడండి, అవైతే ఫాక్స్ పర్ల్స్ నాకు తెలిసి టీత్ టెస్ట్ కూడా చేస్తున్నా. ముత్యాలు అయితే కాదు, ఇప్పుడు చెక్ చేసాక పర్ల్స్ కాదు, బట్ స్మూత్ ఉంది సర్ఫేస్, బట్ చూడడానికి అయితే బాగున్నాయి. కాబట్టి ఇలా ముంచుకునే పైల్లో పెట్టుకుందాం. సో ఏం చేయాలో తెలియని పైల్ ఒకటి ఉంది మనకి, దాంట్లో పెట్టుకుందాం. సారీ. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి వస్తాయో మనకి. ఇది చూడండి, ఇది పూసలు ఉన్నాయి, మధ్యన చిన్న చిన్న గోల్డ్ బాల్స్ టైప్ ఉన్నాయి. నాపియర్ అంట. నేను ప్రైస్ యాడ్ చేసా చూడండి, $8.99 ETSYలో కరెంట్ దాని ప్రైస్. సో కండిషన్ని బట్టి మోస్ట్ ప్రాబ్లీ విగిన ఎట్లా అంటే ఒక $10 వరకు వస్తుండొచ్చు మనం ETSYలో పెడితే ఆర్ eBayలో పెడితే. సో నేను ఇది ETSY పైల్లోనే పెట్టుకుంటా. పెద్ద కాస్ట్లీ కాదు, బట్ అట్లీస్ట్ మనకు కొన్ని పైసలు వస్తాయి అమ్మితే. సో దాన్ని బట్టి చూద్దాం.
ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తుందో అని నాకు మటుకు చాలా ఎగ్జైటింగ్ ఉన్నది. సో ఇవి చూడండి, ఇయర్ రింగ్స్ గోల్డ్ కలర్వి. సో వీటికి డెఫినెట్గా హిస్టరీ ఉంటుంది, కానీ కలర్ కూడా షేడ్ అవుతుంది. సో దాన్ని ఏం చేయాలో కూడా నాకు తెలియదు బేసికల్గా. పెద్ద ఉంచుకునేటట్టు లేవు, పాడేసేటట్టు లేవు, అట్లా ETS5లో అమ్మేటట్టు కూడా లేవు ఇవి. సో మనం దీన్ని ఏం చేద్దాము అన్నది ఆలోచిద్దాము, ఎందుకంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో సరే, మనం ETS5లో పెట్టేసుకుందాం ప్రస్తుతం. సో ఇంకొక ముత్యాల ఇయర్ రింగ్స్ వచ్చినాయి. నేను టూత్ టెస్ట్ చేస్తున్నా, చూడండి. ఐ గెస్ కొంచెం గరుగ్గా ఉన్నాయి, కొంచెం స్మూత్గా ఉన్నాయి, బట్ చెప్పలేము ఎట్లాంటివని. బట్ ఓల్డ్ అయితే ఇయర్ రింగ్స్ ఫర్ షూర్, ఇవి ఓల్డ్వి. సో దీన్ని మళ్ళీ ఏం చేయాలో తెలియని పైల్లో పెట్టుకుందాం ప్రస్తుతం, ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి అట్లాంటివి. సో యా, అంతే. అండ్ ఇవేదో చేతితో చేసిన ఇయర్ రింగ్స్ అండి, చూడండి. ఎవరో పిల్లలు అట్లా చేసి ఉంటారు నాకు తెలిసి, గ్రీన్ కలర్ పూసలతోని. చూడ్డానికి అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి చెప్పాలంటే. నీట్గా చేసిన వాళ్ళు. అందమైన ఇయర్ రింగ్స్. జస్ట్ 2 పూసలు ఉన్నాయండి అంతే. నాకు తెలిసి హ్యాండ్ మేడ్, ఏం చేయాలో కూడా నాకు తెలీదు. నేనైతే ఉంచుకోలేను కాబట్టి తెల్లవని ఫైల్లో పెడతా ప్రస్తుతం. అది చేద్దాం. ఇది చూడండి, గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ప్రైస్ ట్యాగ్ చేసే సిమిలర్ ఐటమ్ది, ఒకసారి చూడండి. సో యా, కొంచెం ఊడిపోయినట్టుంది, బట్ నేను సెట్ చేయగలుగుతా తీగతోని. నేను తీగతో సెట్ చేసి అమ్ముతా. వీటికి మటుకు డెఫినెట్గా హిస్టరీ ఉంటుంది, ఓల్డ్ స్టఫ్ ఇవి డెఫినెట్గా. క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇక్కడ చాలామంది చెవులు కుట్టించుకోరు, అందుకనే క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. బట్ చూడ్డానికైతే అందంగా ఉన్నాయి. గ్రీన్ కలర్స్ అవి ఏంటిది, అది గ్రీన్ కలర్ స్టోన్. అది ఏం స్టోన్ అని కూడా చెప్పలేము, గ్రీన్ కలర్ది. చాలా బాగుంది పూసలు, అండ్ అవి కలర్ఫుల్గా చేసిండాడు. సో ఇది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో నేను ETS5లో పెడతా, బట్ నేనైతే పెట్టుకోలేను అవి. సో ETS5లో పెట్టుకుందాం మనం వాటిని. పేర్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అయిద్దాం. ఇదేదో పిచ్చిది వచ్చిందండి. నేను ఎప్పుడే అనుకుంటున్నా పేర్స్ వస్తున్నాయి ఇప్పుడు అని, బట్ ఇది ఒకటే వచ్చింది. సో ఇంకోటి ఏడబోయిందో, అండ్ అది ప్లాస్టిక్ కూడా, మనకు అవసరం లేదు, చెత్తలు వేసేద్దాం. సారీ, డొనేషన్ పైల్లో వేద్దాము. సో ఇది చూడండి, ఇది కలర్ కూడా పోయింది. రాగి కలర్ ఉంది కానీ రాగి కూడా కాదండి, ఐరన్ స్మెల్ వస్తుంది. సో ఇది మనకి ఏం యూజ్ లేదు, అండ్ అది మనము డొనేషన్ పైల్లో పెట్టుకుందాం. ఇది చూడండి, ఇంకేమో పూసలు ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ పూసలా నిజమైన పూసలా అర్థమైతే కావట్లేదు. నేను చెక్ చేయనీకే ట్రై చేస్తా, నాకు కనిపిస్తే నేను యాడ్ చేస్తా దాన్ని. బట్ యా, ప్రస్తుతం దీన్ని ETS5లో పెట్టుకుందాం. ఇంకా చూడండి, ఇంకా ఉంది చాలా స్టాష్. మనకు గోల్డ్ రావాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. అట్లీస్ట్ మనకి వాటి పైసలు అయితే వచ్చేసినాయి. ఇది చూడండి, రెడ్ కలర్ ఇయర్ రింగ్స్. నేను ట్యాగ్ చేసా పక్కన. అక్రాన్ అంటారు కదా, అట్లాంటి షేప్ ఉన్నాయి. అవి చీప్ అయితే కాదనిపిస్తుంది నాకు. ఓల్డ్ స్టఫ్ డెఫినెట్గా, చీప్ అయితే కాదు. సంథింగ్ లైక్ రెజిన్తోనో మరి ఏంతో చేసిండ్రో కానీ చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి, రెడ్ కలర్. సో యా, నేను ETS5లో పెట్టి అమ్మేద్దాం దాన్ని. నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి చెప్పాలంటే, ఎత్తినిగ్గా కూడా ఉన్నాయి. సో యా, ఇక్కడ చూడండి పిచ్ ఇయర్ రింగ్స్. అది నాకు తెలిసి డాలర్ స్టోర్లనో లోవిజాలనో కొన్నట్టు, కలర్ కూడా పోయింది. సో పెద్ద యూజ్ లేదనిపిస్తుంది నాకు. ఏం చేయాలో కూడా తెలియదు నాకు వాటిని. పిచ్చి ఉన్నాయి బేసికల్గా. సో మనం దీన్ని ఏం చేద్దామంటే, ఏం చెయ్యాలో తెలియని పైల్లో పెట్టుకుందాం. సో మీరు చెప్పండి, ఇవి ఏమన్నా యూజా? నాకు తెలిసి ఏం యూజ్ లేదండి వాటితోని ప్రస్తుతం. అంటే నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నా కాబట్టి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండి ఇవి. నేను మటుకు ఉంచుకుంటా. చూడండి,
ఒక పూస టైప్ ఉన్నది, అది ఇట్ సైడ్ రెడ్ కలర్ది స్టోన్ అండ్ ఇంకొక పూస. సో బాగున్నది. సో నేను పర్సనల్ యూస్కి పెట్టుకుంటాను నేను. నేను చూడీదార్ వేసుకున్నప్పుడు అలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో. పర్లేదు. ఈ బ్యాగ్లో మనకి అన్ని పేర్సే వస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కటి రాలేదు పేరు, అది కూడా చెత్తగా ఉంది. ఇయర్ రింగ్, ప్లాస్టిక్ ఇయర్ రింగ్. సో పెద్ద బాధపడేది ఏం లేదు. అరే ఇక్కడ చూడండి ఎంత బాగుంది పైనాపిల్. బట్ ఒక్కటే ఉంది ఆ పైనాపిల్. నేను ఈ పైనాపిల్ పెట్టుకొని బయట తిరగలుగుతానా, వర్క్ వెళ్ళగలుగుతానా? నేనైతే పెట్టుకొని వెళ్ళను. బట్ అంతా చూద్దాము. ఇది ఇంకేం లేదు కాబట్టి పేరు, దీన్ని ఏం చేయాలో అర్థం కాని పైలో పెట్టుకుంటాం మనం ఇప్పుడు. ఎగ్జైటింగ్ ఉంది కదండి స్టఫ్, సర్ప్రైజ్. సో ఇది చూడండి ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి, డిస్కలరేషన్ కూడా లేదు. బట్ అవి నేను ఏమీ చేయలేను, అమ్మినా ఎక్కువ పైసలు రావు, ఏమీ చేయలేను. బట్ అవి నేను పర్సనల్ యూస్కి మటుకు యూజ్ చేసుకోగలుగుతా. సో నేనేమనుకుంటున్నానంటే అవి నా పర్సనల్ స్టాష్లో పెట్టుకుంటా. ఇవి చూడండి ఎవరో పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ఇయర్ రింగ్స్. నేను కూడా ఇట్లాంటివి చాలా చేసిన. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న పూసలతో చేసినాయి, చిన్న పూసలు, 2-3 పూసలు పెట్టిండు. ఏం చేయాలో తెలీదు. సో ఏం చేయాలో తెలియని దాంట్లో పెట్టుకుందాం. ఇది చూడండి పిచ్చిగా ఉంది, ఏదో బ్రోచ్. కలర్ కూడా కొంచెం డిస్కలరేషన్ ఉంది. మరి అది కలర్ డిస్కలరేషనా లేక ఇంకేమన్నానా నాకు అర్థమవుతలేదు. బట్ దానికి డెఫినెట్గా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏందో చెక్ చేసి ఏమంటారు దాన్ని, ఏమన్నా నాకు గూగుల్ లెన్స్లో కనిపిస్తే నేను అన్నీ యాడ్ చేస్తా. సో ప్రస్తుతం ఇది మనము ఈటీఎస్వై ఫైల్లోనే పెట్టుకుంటాము. ఇంకా చూసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే ట్యాగ్ చేస్తా. మీకు దీంట్లో ఏదైనా బాగా నచ్చితే నేను నెంబరింగ్ ఇస్తున్నాను కదండి, మీరు ఆ నెంబర్ కింద రాసి ఒపీనియన్ రాయండి. ఇది చూడండి, ఇది ఫాక్స్ లెదర్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, కింద లెదర్, ఫాక్స్ లెదర్ అంటే మంచి లెదర్ ఏం కాదు, బట్ ఏవో అట్లాంటివి. బట్ లిటిల్ బిట్ ఓల్డర్వే అని చెప్తా నేను. ఇవి మటుకు కొత్తవి అని మటుకు అని నాకు అనిపిస్తలేదు, బట్ ఓల్డ్ స్టఫ్. సో బాగానే ఉన్నాయి. చూద్దాము, వాటిని పెట్టుకొని పక్కన ఈటీఎస్ వ్యాపారాల్లో పెట్టి చూస్తాం, తర్వాత చూద్దాం దాని సంగతి. ఆహా ఇది చూడండి పిచ్చిది. ఈ పిచ్చి దాంట్లో ఏంటంటే రాళ్ళు కూడా లేవు, సగం పోయినాయి. ఆ తీగలు అట్లాంటివి నేను పెట్టుకుంటానా లేదా నాకు అసలు ఐడియా కూడా లేదు దాన్ని. సో నేను ఏం చేస్తాను తెలుసా, డొనేషన్ పైల్లో వేసేద్దాం దాన్ని. సో నేను ఎట్లయినా వాడను, అమ్మినా ఏమీ రావు. అండ్ పెద్ద విలన్ లాగా ఉన్నది అది, విలన్ మాంత్రికులు వేసుకుంటారు కదా అట్లా పిచ్చిగా. ఇవి చూడండి, ఇవి డెఫినెట్గా కాస్ట్యూమ్ జ్యువెలరీయే, ఏమీ బాగాలేవు. బేసికల్గా లోబీసాలా తీసుకున్నట్టున్నారు, లేకపోతే ఆర్డీన్లా తీసుకున్నట్టున్నారు. సో అది ఏం చేసినా వేస్టే, వాటికి మటుకు పైసలు అయితే పెట్టిన వేస్టే దాన్ని. సో మనము మళ్ళీ డొనేషన్లో వేసేద్దాం నాకు తెలిసి. ఇవి చూడండి యాక్చువల్గా పాతకాలం ఇయర్ రింగ్స్. కలర్ కూడా పోలేదు, కొంచెం మంచి క్వాలిటీనే ఉన్నట్టుంది. సో ఏదైనా బ్రాండ్ ఏమన్నా నేమ్ ఉందా, నాకు బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తలేదు. బట్ నేను గూగుల్ లెన్స్లో చూసి పిక్చర్ యాడ్ చేశా కదా, చూసారా? ఓకే, మనము ఈటీఎస్వై షాప్లో పెట్టి అమ్ముకుందాము. ఈ షాప్ పెట్టాలి అనుకోవడమే తప్ప ఎప్పుడు పెడతానో కూడా నాకు తెలియదండి, కొంచెం జమ చేసినాక పెడతా కావచ్చు. సో అలా మనం ఈటీఎస్వై పైలో పెట్టేసుకున్నాం దాన్ని కూడా. ఇది చూడండి, వావ్, బటర్ఫ్లైది బ్రోచ్ చాలా బాగుంది. చిన్న చిన్న పూసలు ఉన్నాయి దాని మీద. డెఫినెట్గా ఇది యాంటిక్ ఆర్ట్ డెకో పీస్ అయి ఉంటుంది. $28.95 ఈటీఎస్వైలో పెట్టిండాడు. సో మనకు ఆ పైసలు అయితే వచ్చేస్తుండొచ్చు పెడితే ఈటీఎస్వైలా ఈబేలా. సో డెఫినెట్గా నేను ఒక షాప్ ఓపెన్ చేసి పెడతా. ఎప్పుడు ఓపెన్ చేస్తానో నాకైతే తెలీదు, బట్ కొంచెం స్టఫ్ జమ అయినాక ఓపెన్ చేద్దాం మనము. సో మీకు ఈ ఛానల్ ఎలా అనిపిస్తుందో చెప్పండి. మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తుందా, మేము ఏమైనా సజెషన్స్ ఉన్నాయా, ఇట్లాంటిది ఇండియాలో చేయగలుగుతారా లేదా, మీరు నాకు పింగ్ చేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుందో. ఇవి చూడండి, ఇవి పిచ్చి $50 ఇయర్ రింగ్స్ అండి.
ఎవరో లైక్ చేస్తారు కదా, నేను కూడా చేస్తాను ఇలాంటివి. అవి నేను యూజ్ చేయను, పెట్టుకోను. సో ఆరెంజ్ పూసలతో చేసిండ్రు, బట్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది చూడండి, చేసిన తీగ అండ్ లైక్ చెవులో వెళ్ళే తీగ. సో దీన్ని మనం మళ్ళీ డొనేషన్ పైల్లో వేసేస్తాం. ఇది చూడండి, ఇది జో ఫ్రెష్ది, మస్తు ఉంది పూసలు, బట్ కొత్తగానే ఉంది, పెద్ద యూజ్ చేసినట్టు లేరు. జో ఫ్రెష్ అంటే జూడియో టైప్. సో నాకు తెలిసి $10 $5కి ఉండుంటుంది. బట్ యా నేను అక్కడ నాకు తెలిసి ఇది మళ్ళీ ఇదేమో ఆటో డెకో పీస్ కాదు, మళ్ళీ ఎవరైనా కొనుక్కోవడానికి ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో దీన్ని మనం ప్రస్తుతము ETSY దాంట్లో పెట్టుకొని చూద్దాము, తర్వాత. యా ఇది చూడండి, చిన్న ఇయర్ రింగ్స్, చిన్న స్టోన్స్ ఉన్నాయి. బేసికల్గా చెప్పాలంటే $100 $200 ఉంటుండొచ్చు. డిస్కలరేషన్ అయితే లేదు. సో దీన్ని నేను నా పర్సనల్ స్టాష్లో పెట్టుకుంటా. మనం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసినామండి. మనకు గోల్డ్ అయితే రాలేదు ఈరోజు, చూడండి ఎట్లా ఉందో. సో ఇది కూడా ఒక బ్రోచ్, దాంట్లో రాయిపోయింది. ప్రస్తుతం ఇది పెద్ద గొప్పగా ఏం లేదు, బట్ దానికి హిస్టరీ డెఫినెట్గా ఉంటుంది నాకు తెలిసి. సో ఎందుకంటే పాతది అది. సో చూద్దాం, దీన్ని ETSY పైల్లో పెట్టి చెక్ చేస్తా ఫస్ట్ నేను, ఏమైనా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. ఇవి చూడండి, యాక్చువల్లీ ఇవి విలన్ ఇయర్ రింగ్స్, హాలోవిన్ రోజు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. బట్ హాలోవిన్ దాకా ఉంచుకోవాలి దీన్ని. సో హాలోవిన్ రోజు వరకు మనం దీన్ని దాచుకుందాము. అండ్ ఇవి చూడండి, మధ్యన వైట్ రాళ్ళు, పక్కనేమో తీగలు. ఆ తీగలు ఏమంటారు. సో మనం ఏం చేయాలో తెలియదు కాబట్టి ఏం చేయాలో తెలియని పైల్లో పెట్టుకుందాము హాలోవిన్ వచ్చే వరకు. ఇక్కడ చూడండి, పిచ్చిది, కలర్ కూడా పోయింది, స్మెల్ కూడా వస్తుంది. అది బ్రేస్లెట్ లాగా ఉంది. మనం దాన్ని డొనేషన్ పైలు వేసేద్దాము. ఇది చూడండి, ఇండియా నుంచి తెచ్చిన బ్యాంగిల్, పూసలు కూడా డిస్కలరేషన్ అయినాయి, చాలా పెద్దగా ఉంది. సో మనం దీన్ని ఏం వేసేస్తామంటే ఇక్కడ డొనేషన్ పైల్లోనే వేయాలి మనము. ఇది చూడండి, ఒక ఇయర్ రింగ్ వచ్చింది, కలర్ కూడా పోయింది, దీని పేరు ఉందో లేదో కూడా తెలీదు. సో ఇది ఉన్నా లేకపోయినా మనకొద్దు. ఇది చూడండి, ఇంకొకటి పూసలది. సో దీనికి ఏమన్నా ఏం పూసలు అంటారో ఏమో తెలియదు, కానీ ఒక $10 దాకా వస్తుండొచ్చు నాకు తెలిసి, ఒకవేళ ఇది ఓల్డ్ స్టఫ్ అయితే. సో నేను దీని రిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము గూగుల్ లెన్స్లా, అండ్ ఉంటే యాడ్ చేస్తా. ప్రస్తుతం ఉంచుకుందాము. ఇది చూడండి, చెత్త బ్రేస్లెట్. సో స్మెల్ వస్తుంది, దీనిది ఏమంటారు ఐరన్ స్మెల్ వస్తుంది, కలర్ కూడా పోయింది, ఇట్లా ఉంది పెట్టుకుంటే. సో వేస్ట్, డొనేషన్ పైల్లో వేసేస్తా. అండ్ ఎండ్కి వచ్చేసినామండి, 2-3 ఉన్నాయి మన దగ్గర. చూడండి, మన పైనాపిల్ ఇయర్ రింగ్ దొరికిందండి, పేర్, ఇట్స్ ఎ మ్యాచ్. సో స్టిల్ ఏం చేయాలో నాకైతే తెలీదు. సో అక్కడ పెట్టేస్తా. అండ్ ఇది చూడండి, ఇంకొక మ్యాచ్ వచ్చింది, పెద్ద గొప్పగా ఏం లేవు. సో పిచ్చివి, లైక్ $1 అలా ఉంటుంది కావచ్చు. సో ఇది ఒకటి వచ్చింది, ఇండియాలో అమ్మమ్మలు పెట్టుకుంటారు కదా అట్లాంటి కమ్మలు అవి, బట్ వేస్ట్ అనమాట ఇవి, పిచ్చివి, గోల్డ్ అట్లా కాదు. ఇది చూడండి, అది ప్లాస్టిక్ తడితే అర్థమైపోతుంది, బట్ నేను చేయాలో కూడా తెలీదు. సో మనము డొనేషన్లు వేసేద్దాం. ఇవైతే బాగానే ఉన్నాయి, కానీ ఏం చేయాలో తెలీదు, నేను ఉంచుకోవాలా లేదా, కన్ఫ్యూజ్డ్ స్టఫ్. ఇది కన్ఫ్యూజన్లోనే పెట్టేస్తాం. ఇంకొకటి వచ్చింది, ఫ్లవర్ లాగున్నది, బట్ దాని పేరు కూడా లేదు. సో మనం డొనేషన్లో వేసేస్తాం. ఎలా అనిపించిందండి మీకు వీడియో చెప్పండి. మనకి ఈరోజు వచ్చిన దాంట్లో మన ETSYలో అమ్మే పైల్ అది, మనం కన్ఫ్యూజన్ పైల్ అది, నేను ఉంచుకునే స్టాష్లో 3 ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, అండ్ త్రో చేసే స్టాష్ లైక్ డొనేషన్లు వేసేది కొంచెమే ఉంది, పడలేదు. వి గాట్ అవర్ మనీ బ్యాక్. $19 మనకి అమ్ముతే వచ్చేస్తాయి దీంట్లో నుంచి, పెద్ద మ్యాటర్ కాదు $19 దీంట్లో నుంచి రావడము. బట్ మీకు అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.